హాయ్ ఫ్రెండ్స్, మనిషి తెలివికి, ఆధునిక సాంకేతికతకు, వైజ్ఞానిక ప్రగతికి ఆకాశం హద్దు కానే కాదు. విశ్వాంతరాళంలోకి కూడా ప్రయాణిస్తున్నాం. అయినా ఈ అన్నిటినీ సవాలు చేసేవి కొన్ని మన భూమి మీదనే ఉన్నాయంటే అతిశయోక్తి కాదు, కట్టుకథలు కావు. శాస్త్రీయంగా అర్థం చేసుకుందామనుకున్నా కానీ కొరుకుడు పడని అలాంటి కొన్ని సంగతులు మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. గ్రీస్లోని సముద్ర జలాల్లో 2000 ఏళ్ల క్రిందటి యంత్రం ఒకటి లభించింది. అది ఈనాటి కంప్యూటర్ యంత్రంలాగా ఉంది. యాంటీకైథెరా మెకానిజంగా పిలిచే ఆ యంత్రం నిర్మించిన తీరు అత్యంత ఖచ్చితంగా ఆధునిక సాంకేతికతను పోలి ఉండడం శాస్త్రవేత్తల్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 1901లో గ్రీస్లోని ఒక దీవి సమీపంలో సముద్ర జలాల్లో డైవర్స్కి మునిగిపోయిన ఒక ఓడ శిథిలాల్లో గేర్లు చక్రాలు కలిగిన లోహపు వస్తువు కనిపించింది. అదే నేటి వాడుకలోని యాంటీకైథెరా మెకానిజం. గ్రహగతుల్ని, గ్రహణ సమయాన్ని, ఒలింపిక్ క్రీడలు జరిగే సమయాన్ని కూడా లెక్కించగలిగే ఆ యంత్రం 2000 సంవత్సరాల క్రితమే వాడుకలో ఉండడం నమ్మశక్యంగా లేదు. అది ఒక రాతి మీద బిగించి ఉంది. మరి అప్పుడే అటువంటి సాంకేతికత ఉంటే అది ప్రస్తుత కాలానికి కొనసాగి ఉండాలి, మరింత అభివృద్ధి చేయబడి ఉండాలి. కానీ అలా జరగలేదు. ఇప్పుడు మళ్లీ అటువంటి యంత్రాన్ని సరికొత్తగా తయారు చేసి ఉపయోగిస్తున్నాం. ఆనాటి ఆ యంత్రం ఈ మధ్యకాలంలో లభించకపోవడానికి గల కారణం ఎవ్వరికీ తెలియదు. ఆనాటి నాగరికత తాలూకు గొప్పదనం చరిత్ర పుటల్లో లిఖించబడలేదు. కానీ ఇప్పుడు ఇలా శిథిల వస్తువు రూపంలో లభించింది. చైనా మొట్టమొదటి చక్రవర్తి కిన్ షీ హువాంగ్ సమాధి ఒక రైతు పొలం దున్నుతుంటే ఆ మట్టి పొరల క్రింద విశాలమైన స్థలంలో బయటపడింది. పాదరసం కాలువను రక్షణ చట్రంలాగా ఏర్పాటు చేసి ఆ సమాధిలోని వస్తువులను ఎవ్వరూ కాజేయకుండా జాగ్రత్తగా ఏర్పాటు చేసిన ఆనాటి సాంకేతికతకు అబ్బురపడకుండా ఉండడం అసాధ్యం కదా. వేల కొద్దీ సైనికుల టెర్రకోట విగ్రహాలు, గుర్రాల బొమ్మలు, రథాలు, ఆయుధాలు ధరించి యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్టు అమర్చిన ఆ సమాధిలో ఇంకా తవ్వకాలు జరపని ప్రాంతాల్లో విలువైన సంపద, సాంకేతిక అంశాలు ఉండొచ్చని ఊహిస్తున్నారు. అజాగ్రత్తగా ఉంటే ఆ పాదరస ప్రభావంతో పరిసరాలతో సహా పనివాళ్లు, శాస్త్రవేత్తలు విషతుల్యం అవుతారనే సందేహంతో తదుపరి పరిశోధనలను తాత్కాలికంగా నిలిపివేశారు. 1974లో బయటపడిన సదరు సమాధిలో 8000 పైచిలుకు టెర్రకోట సైనికులు, 500 గుర్రాలు, 130 రథాలు లభించాయి. అన్నీ సజీవ శిల్పాలే. ఏ ఇద్దరు సైనికులు ఒక్కలా లేరు. వారి దుస్తులు, ముఖ కవళికలు, అలంకరణలు అన్నీ వేర్వేరుగా ఉన్నాయి. మరి అవి చక్రవర్తి మృత శరీరానికి రక్షణగానా, అతని ఆత్మకు తోడుగానా? ఎందుకున్నారు ఈ టెర్రకోట సైనికులు? ఇది మాత్రం ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. సమాధి లోపల ఉన్న పాదరస నదులు చైనాలో ప్రవహించే నదుల ఆకృతిలో ఉన్నాయి. సమాధి పైకప్పులు నక్షత్ర మండల చిహ్నాలతో అంతరిక్షాన్ని తలపిస్తున్నాయి. అసలు అక్కడ పాదరసం ఉందని ఎలా తెలిసిందంటే, సమాధి తవ్వినంత మేరకు వచ్చిన మట్టి నమూనాల్లో అసాధారణ స్థాయిలో పాదరసం ఆనవాళ్లున్నాయి. అప్పుడు చారిత్రక ఆధారాలను బట్టి సమాధుల్లో పాదరస ప్రవాహాల్ని రక్షణార్థం ఏర్పాటు చేసుంటారని అర్థం చేసుకున్నారు. తవ్వకాలు జరపని సమాధి ప్రాంతాల్లో మరిన్ని నిగూఢ రహస్యాలు ఉండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ఈజిప్ట్లోని ద గ్రేట్ గీజా పిరమిడ్ ఎడారి ఇసుకలో చెక్కబడిన రాతి మానవ శిరస్సు, సింహం శరీరం కలిగిన భారీ ఆకృతి. ఈ రోజుకి అది పెద్ద చమత్కారమే. నేటికి ఆ శిల్పం ముఖాకృతిలోని లోతైన భావాల్ని అర్థం చేసుకోవడం జరగలేదు. అలాగే ఆ నిర్మాణం దిగువన నేల గర్భంలో కొన్ని అడుగుల లోతున ఉన్న గదుల్లో ఏమేమున్నాయో కూడా బయట ప్రపంచానికి తెలియదు. అక్కడ దాచిపెట్టబడింది చారిత్రక రహస్యమా, లేక ఏదైనా విశేషమైన శక్తియా అన్నది ఎవ్వరికీ తెలియదు. సుమారు 73 మీటర్ల పొడవు, 20 మీటర్ల ఎత్తు ఉన్న ఈ శిల్పం ఏకశిలా రూపం. సామాన్య శకపు పూర్వం 2500 సంవత్సరాల నాటి ఫిరోన్ కఫ్రే రాజు కాలంలో దీన్ని నిర్మించినట్టు కొన్ని ఆధారాలను బట్టి తెలుస్తోంది. అయితే స్ఫింక్స్ ముఖాకృతి మాత్రం అతని తండ్రి కుఫాను గుర్తు చేస్తుందంటారు. అయితే కొందరు చరిత్రకారుల అభిప్రాయంలో ఈ స్ఫింక్స్ రూపం కఫ్రే కంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం నాటిదంటారు. ఇంతకీ మీరు గమనిస్తే ఆ విగ్రహం ముక్కు పడగొట్టబడి ఉంటుంది. తుర్కియా సైన్యం ఫిరంగులు పేల్చినప్పుడు అది విరిగిపోయిందని కొందరు, నెపోలియన్ సైన్యం దాడుల్లో విరిగిపోయిందని మరికొందరు అంటారు. అయితే దాన్ని కావాలని తొలగించారని, దాని దృష్టిని విచ్ఛిన్నం చేయడానికి అలా చేసుండొచ్చని పరిశోధకుల మాట. నిరంతరం జల ప్రవాహాల మూలంగా రాళ్లు కోతకు గురవుతాయని మీకు తెలుసు కదా. ఈ స్ఫింక్స్ శరీరంపై నీటి ప్రవాహాలు కోతకు గురి చేశాయని చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ విగ్రహ నిర్మాణం 10,000 ఏళ్ల నాటిదని, ఆనాటి భారీ వర్షాలు, సుదీర్ఘ వరద ప్రవాహాల మూలంగా రాళ్లు కోతకు గురయ్యాయని వారి అంచనా. అంటే మనకు తెలిసిన దానికంటే కూడా కొన్ని శతాబ్దాల కిందటి నిర్మాణాలివి. ఇది వాళ్ళ పరిశోధనల ద్వారా తెలుస్తోంది. ఈజిప్ట్ నాగరికత ఇప్పటి మన పరిశోధకుల లెక్కలకు మించిన పూర్వకాలంలో విలసిల్లిందని చరిత్రను చూస్తుంటే మాత్రం మనకు అర్థమవుతుంది. దక్షిణ అమెరికాలోని ఆండిస్ పర్వతాల్లో ఒక చోట నేలకు 13,000 అడుగుల ఎత్తులో ఉన్న ప్రాచీన నాగరికతకు ఆనవాలుగా ఉన్న ప్యూమా స్టోన్స్ ప్రాంతం టివానాకు నాగరికతకు చెందిందిగా చెప్తారు.
సామాన్య శకం 536లో దీన్ని కనుక్కున్నారు. ఇక్కడ చిత్రమంతా ఆ రాతి కట్టడం తాలూకు కోత విధానం, వాటిని అమర్చిన తీరు ఇది మనకు చూస్తే అర్థమవుతుంది. ఎర్ర ఇసుక రాతిని ఎంతో నాజూగ్గా చెక్కిన విధానం చూస్తే లేజర్ బ్లేడ్ కూడా ఆ రాతి చీలికల గుండా వెళ్లలేదని మనకు తెలుస్తుంది. ఆ రాళ్లలో కొన్ని 100-130 టన్నుల బరువు ఉంటుంది. వాటిని అక్కడికి సుమారు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న గనుల నుంచి కోసి తరలించారని తెలుస్తోంది. ఆ రాళ్ల ఉపరితలాన్ని ఎంతో సులువుగా మెరుపుదనం వచ్చేలా చెక్కిన విధానం చూస్తే అబ్బురపడాల్సి ఉంటుంది మనం. ఈనాటి ఆధునిక పరికరాలేవో ఉపయోగించినట్టు అనిపిస్తుంది. ఖచ్చితమైన లంబకోణంలో వాటిని కోసిన విధానం కూడా అంతే అబ్బురంగా తోస్తుంది. ఖచ్చితంగా టివానోకు నాగరికత కాలంలో ఈ కాలానికి తెలియని ప్రత్యేక సాంకేతికత విజ్ఞానం ఉండి ఉంటుంది. ఆ కాలపు ఆధునిక ఇంజనీర్లు దాన్ని మలుచుంటారు. ఈనాటి వైజ్ఞానికులు, చరిత్రకారులు, పర్యాటకులు ప్యూమా స్టోన్స్లోని ఆ శిల్పకథకు ముగ్ధులవుతున్నారు. ఇక అమెరికా గోడార్డ్లోని ద మ్యాన్ పెన్నీ ఉదంతం బహుశా చాలా కొద్దిమందికి తెలుసు. 1957వ సంవత్సరంలో అమెరికాలోని మ్యాన్ సామ్రాజ్య బ్రూక్లిన్ పట్టణ పౌరుడు గాయ్ మెల్గ్రెన్ ఏదో తవ్వుతుండగా ఒక విచిత్రమైన నాణెం కనిపించింది. అమెరికా ఖండపు మూల ఆదివాసీల తాలూకు గోడార్డ్ ప్రాంతంలోని తవ్వకాల్లో లభించిన ఆ నాణాన్ని 12వ శతాబ్దపు బ్రిటిష్ పెన్నీగా పిలుస్తారు. అయితే 1978 నాటి పరిశోధనల్లో ఆ నాణెం నార్వే రాజైన ఒలాఫ్ క్యూరే తన పరిపాలనా కాలంపై 1066 నుంచి 1099 మధ్యకాలంలో ముద్రించి చలామణి చేసిన వెండి కాసుల్లో ఒకటిగా గుర్తించారు. అవి 13వ శతాబ్దం వరకు చలామణిలో ఉన్నాయి. అయితే వైకింగ్స్ అమెరికాలోనూ అడుగుపెట్టారా? దాని గురించే పరిశోధకులు ఆశ్చర్యానికి లోనయ్యారు. అది కూడా కొలంబస్ కంటే కొన్ని వందల ఏళ్ల క్రితం. మరి ఇది నిజమా? కావచ్చు కూడా. అమెరికా మూలవాసులు ఇతర దేశాలతో నెరపిన వ్యాపార లావాదేవీల్లో భాగంగా ఆ నాణ్యం ఇక్కడి దాకా వచ్చుండాలన్నది వారి ఊహ. ఎందుకంటే ఆ గోడార్డ్ స్థలం సమీపంలోనే డోర్సెట్ నాగరికత తాలూకు వస్తువులు కూడా లభించాయి. అయితే 1957వ ప్రాంతంలో అటువంటి వెండి కాసులు బహిరంగంగానే దొరికాయని గాయ్ మల్గేట్ అటువంటి ఒక నాణాన్ని సంపాదించి గోడార్డ్ వద్ద కప్పెట్టి నాటకం ఆడాడని కొందరు పరిశోధకులు విమర్శించారు. అయితే అది నిరాధారమైన ఆరోపణ అని కొందరు కొట్టిపారేశారు. ప్రస్తుతం ఆ నాణెం అక్కడి జాతీయ వస్తు ప్రదర్శనశాలలో ఉంది. అమెరికాలో లభించిన ఏకైక అతి పురాతన వెండి కాసుగా ద మ్యాన్ పెన్నీకి చాలా విశేషమైన ప్రాధాన్యత కూడా ఉంది. ఇక మీరు ఎప్పుడైనా ద లండన్ హ్యామర్ గురించి విన్నారా? భూమికి 12 కిలోమీటర్ల లోతులో దొరికిన చిన్న సుత్తి అది. 1970లో రష్యాలోని కోలా సూపర్ డీప్ హోల్ ప్రాజెక్టులో భాగంగా నేలను తవ్వుతున్నప్పుడు అక్కడ భూమి రాతి పొరల్లో ఇరుక్కుని ఉన్నది. ఇనప సుత్తి అనుకుందామంటే అది ఇప్పటి ఇనుములాగా లేదు. కొంచెం కూడా తుప్పు పట్టలేదు. సుత్తి మొత్తం ఒక రాయిలో ఇరుక్కుపోయింది. అంటే కొన్ని లక్షల ఏళ్ల క్రితమే అది ఆ రాతి పొరల్లో ఇరుక్కుంది. మానవ నాగరికత వృద్ధి చెందిందే కొన్ని లక్షల సంవత్సరాల క్రితం. ఇక లోహయుగం ముగిసిందే కొన్ని వేల సంవత్సరాల క్రితం. ఆ లెక్కన కోట్లాది సంవత్సరాల నాటి రాతి పొరల్లోకి ఆ ఇనుప సుత్తి ఎలా చొరబడిందన్నది అర్థం కాని సంగతి. భూగర్భంలోని వివిధ లోహాల మిశ్రమం రాతి పొరల్లో చేరి గట్టిబడి ఉంటుందని కొందరు వైజ్ఞానికులు భావిస్తున్నారు. అయితే మనకు తెలిసిన ప్రాచీన నాగరికత తాలూకు ఆధునికతకు సదరు లోహపు సుత్తి ఒక జ్ఞాపకం కావచ్చు. ఒక పూర్తి ఆధునిక నాగరికత భూమి మీద విలసిల్లి ఏ ఉత్పాతానికో సంపూర్ణంగా నాశనమై తిరిగి జీవం పుట్టుక, వృద్ధి, వికాసాలు జరిగి మనం పుట్టామని భావించే కొన్ని నిరూపితం కాని సిద్ధాంతాలు కూడా ఉన్నాయి. ఆ ప్రాచీన ఆధునిక నాగరికతా కాలం నాటి పరికరం అయ్యుండాలది. ఈ లండన్ హ్యామర్ అనేది ఏంటో ఇప్పటికీ మిస్టరీనే. మరైతే అదొక్కటే ఉందేంటి? మరో వస్తువు ఏదోటి అక్కడే ఉండాలి కదా అంటారు కొందరు ఉత్సాహవంతులు. అందులోనూ తర్కం ఉంది. అదేది కాకపోతే మరది ఎక్కడి నుంచి వచ్చింది? అందుకే అది చిక్కుముడి వీడని ప్రశ్న. ఇక ఇంగ్లాండ్లోని స్టోర్ హేజ్ గురించి పర్యాటకులకు, ప్రాచీన నాగరికతల పట్ల ఆసక్తి కలిగిన వారికి, పోటీ పరీక్షలు రాసే వాళ్ళకి బాగా తెలుసు. సల్స్బ్రీ మైదాన ప్రాంతంలో నిట్ట నిలువుగా పాతిన ఈ రాతి నిర్మాణం మొత్తం ఏదో సామూహిక ప్రార్థనా స్థలంగాను, సమావేశ స్థలంగాను, ప్రత్యేక ఖగోళ పరిశోధనా స్థానంగాను కనిపిస్తుంది. నేటికి కనీసం 5000 ఏళ్ల క్రిందటి నిర్మాణంగా గుర్తించిన ఈ భారీ రాతి స్తంభాల అమరిక గురించిన ఊహలన్నీ కూడా పూర్తిగా వీడిపోని చిక్కుముళ్లుగానే ఉండిపోయాయి ఈనాటికి కూడా. ఆ ఒక్క రాయి కనీసం 25 టన్నుల బరువు ఉంటుంది. వీటిని అక్కడికి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేల్స్ పర్వతాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టారు. మరి వాటిని ఎలా తరలించారు? ఏవైనా కర్రలు అమర్చి దొర్లించుకుంటూ వచ్చారా? లాక్కుంటూ వచ్చారా? లేదంటే ఏవైనా జంతువులతో మోయించారా అన్నది ఇప్పటికీ తెలీదు. వీటిని అక్కడ ఒక పద్ధతిలో అమర్చారన్నది మాత్రం అర్థమవుతుంది. ఇదొక ఖగోళ పరిశోధన స్థానం అన్న మాటకే ఎక్కువ మంది మద్దతు తెలుపుతున్నారు. సూర్యచంద్రుల గమనాన్ని కొలవడానికి వీటిని ఉపయోగించినట్టుగా భావిస్తున్నారు. కొన్ని ప్రత్యేక దినాల్లో సూర్యకిరణాలు ఆ గుంజల మధ్య నుంచి ఒక కొలత ప్రకారం ప్రవేశించడాన్ని ఇప్పటికీ మనం చూడొచ్చు.
జూన్ 21 నాడు స్టోన్ హేంజ్ కేంద్ర ప్రాంతంలో సూర్యకిరణాలు ప్రసరిస్తున్నాయి. సూర్యారాధనకు ఉపయోగించిన ప్రార్థనా స్థలమని కూడా కొందరు భావిస్తున్నారు. అయితే ఆనాటి నాగరికత ఈ భారీ నిర్మాణానికి అనుకూలం కాదని, ఏ గ్రహాంతరవాసులో నిర్మించారు కనుకనే ఇంత ఖచ్చితమైన ఆకారంలో నిలబెట్టడం, అంతే బరువున్న రాళ్లని పైకెత్తి వాటిపైన కుప్పలాగా అమర్చడం ఆనాటి ప్రజలకు సాధ్యం కాదనేది గట్టి వాదన. ఇక మీరు క్రాప్ సర్కిల్ గురించి వినే ఉంటారు. రాత్రికి రాత్రి ఏం జరిగిందో తెలియదు, కానీ తెల్లారేసరికి వృత్తాకారంలో సరైన జ్యామితీయ కొలతలతో పొలంలో ఏర్పడిన ఆకారాలు గ్రహాంతరవాసులే చేసి ఉంటారని నమ్ముతున్న వారే ఎక్కువ. మొట్టమొదటిసారిగా 1970వ దశకం చివరిలో ఇంగ్లాండ్ పంట పొలాలు ఇవి దర్శనమిచ్చాయి. చివరకు 1991లో డగ్బావ్, డేవ్ చార్లీ అనే ఇద్దరు కళాకారులు తాము 1978 నుంచి ఇటువంటి క్రాప్ సర్కిల్స్ను కనీసం 200కు పైగా తయారు చేశామని ప్రకటించారు. అసాధారణంగా క్రాప్ సర్కిల్స్ను గోధుమ, జొన్న ఇంకా కెనోవా వంటి నూనె గింజలు పంట పొలంలో ఏర్పరుస్తారు. అతిపెద్ద ఆకృతులను అందంగా ప్రత్యేక ఆకారాలు కత్తిరించడానికి అనుకూలంగా ఉండేలా చేస్తారు. కర్రలు, తాళ్లు ఉపయోగించి రాత్రికి రాత్రి వీటిని తయారు చేస్తారు. చూడ్డానికి అంతరిక్షవాసులు దిగొచ్చి చేశారన్నట్టుంటాయి. అయితే మానవ నిర్మిత కళాకృతులు అని చెప్పినా కానీ ఏలియన్ ఆకృతులుగా భావించి నమ్మేవాళ్లు ఎక్కువగా ఉన్నారు. మరి ఈ విచిత్రాలన్నీ చూసిన మీకు ఏమనిపిస్తుంది? కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.